श्रीलक्ष्मी वल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मत्श्रीगुरुभ्यो नमः। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। శ్రీ నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు ఎన్నో పాస్ట్రంలోకి వచ్చాం. పాస్ట్రం 4వ పాస్ట్రంలోకి వచ్చాం. నిన్నటి రోజున ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబావై కుచ్చార్తి నీరాడినాల్ అంటూ 3 లోకాలను 3 అడుగులతోటి మొత్తం అంతటినీ కూడా కొలిచినటువంటి వామనమూర్తిని కీర్తించారు. భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుంది అంటే, ఇది అత్యుత్తమమైనది, ఇది హీనమైనది, ఇది పనికిరానిది, ఇది పనికి వచ్చేది అని ఉండదు. ఆయన మొత్తం అంతటినీ ఎలా కొలిచారయ్యా అంటే, తల్లి కనుక తన బిడ్డని పక్కలో పడుకోబెట్టుకొని ఆ బిడ్డ శిరస్సు నుంచి పాదాల వరకు తడుముతూ స్పృశిస్తూ ఉంటుంది. ఆ బిడ్డని నిద్రపుచ్చేటప్పుడు ఆ తల దగ్గర నుంచి, తల వెంట్రుకల దగ్గర నుంచి కాలిగోటి వరకు చక్కగా ఇలా నిమురుతూ, పాట పాడుతూ, నిమురుతూ, ఆ స్పర్శని ఆమె అనుభవిస్తూ, బిడ్డకి అనుభవింపచేస్తూ, తడుముతూ చక్కగా స్పృశిస్తుంది కదా. భగవంతుడు కూడా ఆ విధంగా 3 అడుగులతోటి ఈ జగత్తు మొత్తాన్ని స్పృశించారట. ఎంతో ప్రేమగా స్పృశించారట. ఇంకా ఆయన తాకనటువంటి ప్రదేశం అంటూ ఏం లేదు. మొత్తం అంతా కూడా ప్రేమగా తడిమారు. ఆయన స్పర్శతోటి ఈ జగత్తు అంతా పులకించిపోయింది. ఈ జగత్తు అంతా ఎప్పుడైతే పులకించిందో అప్పుడు పాడి పంట సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పుకున్నాం. మనం చేసేటువంటి ఏ వ్రతమైనా కూడా ఇక్కడ చెప్పుకునేటువంటి విషయాల్లో అయితే మనకు కావలసినటువంటి సుఖం, సంపద, ఆరోగ్యం ఇలాంటివి కోరుకుంటాం. విద్య, ఇవే కదా కోరుకుంటాం. అవన్నీ కూడా చక్కగా ఇక్కడ ఉన్నందుకు ఇస్తారు. నువ్వు నామం చేశావు, నీ యొక్క ఆర్తిని చూసి, ఆహా నా బిడ్డ కదా ఇంత బాగా కీర్తిస్తున్నాడు, నన్ను నా కీర్తన పాడుతున్నాడు, నా నామం చేస్తున్నాడు అని చెప్పి నీకు ఈ జన్మ తర్వాత కావలసినటువంటి, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కావలసినటువంటి ఇంకా సంపద ఉంది కదా, భగవంతుడిని చేరుకునేటువంటి సంపద. ఆ సంపదని కూడా స్వామి అందజేస్తారు. అలా పాడి పంట 2 అంటే భగవత్ సంపద, భాగవత సంపద రెండింటినీ కూడా నిన్నటి పాసురంలో అమ్మ చెప్పారు. మనం భాగవతులతో ఎక్కువగా కూడి ఉన్నాము అనుకోండి, భాగవతులు అంటే ఎవరో అనుకోకండి, మీరే భాగవతులు. మనందరం కలిసి ఎవరిని కీర్తిస్తున్నాం? భగవంతుడిని కీర్తిస్తున్నాం. భగవంతుని కీర్తించేటువంటి వాళ్ళందరూ కూడా భాగవతులు. ఈ భాగవత సంపద ఎక్కువగా ఉండాలి. నేను ఒక్కదాన్నే వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చాక భగవంతుడు ఉంటాడు. నేను చెప్పుకున్నాం, భగవంతుడు బంగారు కొండ లాంటి వాడు. ఆయన గుచ్చి మెళ్ళో వేసుకోలేం. భగవన్ నామాన్నైతే చక్కగా దాల్చగలం. భగవంతుడు ఒక్కడే ఎదురుగా కూర్చుని నాకు భగవంతుడు ఒక్కడే చాలులే, నేను ఆయనకి చెప్పేసుకుని వెళ్ళిపోతాను అంటే అది అంత అందాన్ని ఇవ్వదు, అంత శోభని ఇవ్వదు. అలానే
భాగవతులు కూడా భగవంతుడి గురించి చెప్పేటువంటి కథలు వినడానికి మీరు భాగవతులు ఎప్పుడవుతారు? భగవంతుడికి సంబంధించినటువంటి పారాయణలు చేస్తేనో కీర్తనలు చేస్తేనో ఆ కథలు వింటేనో అవుతారు. నేను ఇంట్లో ఉంటాను నాకు వినపడుతుందిలే, లేదంటే నేను ఇంట్లోనే ఉంటాను నాకు ఇంట్లో ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయి అంటే నువ్వు భాగవతుడు ఎలా అవుతావు? నీ ఇంట్లో ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నువ్వు ఇతర వ్యక్తిగానే ఉండిపోతావు, భాగవతుల్లోకి చేరవు. ఈ భాగవత సమృద్ధి ఎక్కువగా ఉండాలంటుందమ్మ. భాగవతులు ఎంతమంది ఎక్కువగా ఉంటే అంతటి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ ప్రవచనం చెప్పడం వలన నాకేదో గొప్పతనం వస్తుంది అనుకోకండి. నేను ఎంత మందికి ఎక్కువ వినిపించగలిగితే అంత వస్తుంది నాకు. మీరు ఒక్కొక్కరే వచ్చారు అనుకోండి, నాకేం పెద్ద ఉపయోగం ఏం లేదు, ఏదో పుస్తకం చదివామా వెళ్ళామా అన్నట్లు అయిపోతుంది. భాగవత కథల పట్ల అనురక్తిని కలిగించాలి, అది ప్రవచకులు చేయవలసినటువంటి విషయం. భాగవతులు రావాలి, నేను భగవంతుడి యొక్క కథని వినాలి అని ఆ జీవికి అనిపించాలి, ఆత్మకి అనిపించాలి. అది అనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో ఏది ఉన్నా కూడా ఓకే తర్వాత చూద్దాం వెళ్దాం, ముందు ఈ ఆత్మకి కూడా మనం కొంత ఆహారం ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్నాం, శుభ్రంగా పొద్దులా తింటున్నాం, శరీరాన్ని పెంచి పోషించుకుంటున్నాం, కానీ శరీరం వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఎవ్వరూ తలవరు. ఈ ఆత్మ తర్వాత చాలా దూరం ట్రావెల్ చేయాలి, ఆ ట్రావెల్ చేసేదానికి శక్తి కావాలి. ఆ శక్తిని మనం ఇవ్వాలి అంటే ఇలాంటి భాగవత సమూహంతో కూడి భగవంతుని గురించినటువంటి కథా కాలక్షేపాలు ఈ చెవి ద్వారా అమృతాన్ని లోపలికి పంపించాలి అని చెప్పి భాగవతులకి అనిపించాలి. అలాంటి శక్తిని భాగవతులని రప్పించేటువంటి శక్తి ప్రవచకుడికి ఉండాలి, ఇద్దరికీ ఉండాలి, ఒకళ్ళకు ఉంటే సరిపోదు. ఇక్కడ భాగవత సమృద్ధి ఎక్కువగా ఉంటేనే భగవత్ సమృద్ధి ఎక్కువగా ఉంటుంది అంటుందమ్మా. భాగవతులు ఎంత బాగుంటే భగవంతుడి దయ కూడా అంత బాగుంటుంది. భాగవతులు కావాలి, భగవంతుడు కావాలి అని చెప్పి నిన్నటి పాసురంలో చక్కగా ఓంగి ఉలగలంద ఉత్తమాన్ పేర్పాడి అని చెప్పి వామనమూర్తిని కీర్తించి ఆయన ఎంతటి వాత్సల్యమూర్తి అంటే యాచనకు కూడా వచ్చి యాచన చేసి రాక్షసరాజైనటువంటి బలి చక్రవర్తిని శిక్షించినట్లుగా లోకానికి చూపించి వరాన్నిచ్చి ఆయనని రక్షించడానికి ఆయనకు కావలి ఉండిపోయాడు అని చెప్పి తెలియచేస్తూ ఈరోజు పాసురంలో ఏం తెలియచేస్తున్నారు? మొదటి పాసురంలో ఆచార్యుడిని చూపించారు, రెండవ పాసురంలో వ్రత నియమాలు చెప్పారు, మూడవ పాసురంలో మనం ఎవరిని కీర్తించాలో తెలియచేశారు, భగవంతుడిగా ఎవరిని కీర్తించాలి అనేది తెలియచేశారు. నాలుగవ పాసురానికి వచ్చేసరికి వీళ్ళు వ్రతం ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు వ్రతం? వాళ్ళ పెద్దలు ఏం చెప్పారయ్యా అంటే అకాలంగా వర్షాలు పడట్లేదు, అనావృష్టి వచ్చేసింది, కరువు వచ్చింది, పాడి పంట సమృద్ధిగా లేదు, కాబట్టి మీరు వ్రతం చేస్తే కాచాయని వ్రతము, ఈ వ్రతాన్ని మీరు ఆచార్యుడిగా కృష్ణుని పెట్టుకుని చేస్తే వర్షం పడుతుంది, కాబట్టి మీరు ఈ వ్రతం చెయ్యండి అని చెప్పారు. కాబట్టి ఈరోజు పాసురంలో ఎవరి కోసం వర్షం చేస్తున్నారు? ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. నాలుగవ పాసురంలో ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని పాసురం యొక్క విశేష అర్థాన్ని తెలుసుకుందాం. నాతో పాటుగా మీరందరూ కూడా ஆழிமலை கண்ணா வன்று நீ கை கரவேல் ஆழியில் புக்க முகுந்து கொடுத்தேரி ஊழி முதல்வனுரவம்போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்பரி போல் நின்ற திருந்து தாளாதே சாங்க முதைத்த சரமலை போல் வாழ உலகெனில் பெய்திடாய் నాంగళం మార్గళి నీరాడ మగిలిందేలోరెంబావాయ్ అని చెప్పి చక్కగా పిలిచారు. ఈ పాసురం భలే ఉంటుందండి, చాలా క్యూట్ గా స్వీట్ గా బాగుంటుంది. ఈ పాసురం విశేషం ఏంటంటే మంచి ఎండాకాలం బాగా వంటికి తాపం వస్తుంది కదా, తట్టుకోలేం, ఒక్కొక్కసారి ఎండ తీవ్రతని తట్టుకోలేం. అప్పుడట మనకి ఇది చెప్పినటువంటి ఆచార్యులు చెప్పేటువంటి మాట, ఈ పాసురాన్ని వీలైనన్ని సార్లు మనం పారాయణ చేసుకుంటూ ఉన్నామనుకోండి. పారాయణ అంటే
భగవంతుడి సన్నిధిలోనే కూర్చుని చేయమని కాదు, మీ నిత్యకృత్యాలు చేసుకుంటూ ఈ పాసురాన్ని అనుకుంటూ ఉండడం. ఆ అనుకుంటూ ఉన్నప్పుడు ఒంటిలో తాపం అనేది ఒకటి వస్తుంది కదా, వేడి, ఆ వేడిని తగ్గించి చల్లబరుస్తుందట. అలానే జబ్బున పడి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మెడిసిన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం కదా, ఆ ఇచ్చినప్పుడు కూడా వంటికి వేడి ఎక్కువగా పట్టేస్తుంది. ఆ వేడి వాళ్ళకి ఆ శ్రమ తెలియకుండా, మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఆ శ్రమ తెలియకుండా వంటికి చల్లదనాన్ని కలిగించాలి అంటే ఈ పాసురాన్ని ఎక్కువగా అనుసంధానం చేసుకోవాలి. ఈరోజు చూసారు ఎంత చల్లగా ఉందో, మార్నింగ్ నుంచి మబ్బులుగా చల్లగా ఉంది కదా. లాస్ట్ ఇయర్ అయితే ఈ రోజు వర్షం కూడా పడింది. ఈ పాసురం చెప్పేటప్పుడు భయం కూడా వేసింది. అంటే ఇక్కడ అమ్మ పాసురం వర్షం కోసమే చేస్తున్నారు, కానీ ఇప్పుడు మనకేంటయ్యా అంటే మనం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి రోజుల్లో అంతా కూడా ధాన్యం ఇంటికి చేరుస్తున్నారు రైతులు. పొలాల్లో ధాన్యం ఉంది, రోడ్ల పైన ధాన్యం ఉంది, ఎక్కడ పడితే అక్కడ ధాన్యం కుప్పలు కుప్పలుగా ఆరపెట్టుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు కొంచెం కదా ఇబ్బంది అయినటువంటి విషయం. కానీ భగవంతుడు అలా కూడా చెయ్యడు. ఆయన ఏంటంటే ఈ పాసురం యొక్క విశేషతను తెలియచేస్తూ ఈ రోజు మాత్రం చల్లగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం మీరు ఇది నేను చెప్పాను అని కాదు, మీరు గుర్తు పెట్టుకోండి. మరలా వచ్చే సంవత్సరం కూడా చూడండి. లాస్ట్ ఇయర్ అయితే జల్లు కూడా పడింది. అంటే ఈ పాసురానికి ఉన్నటువంటి విశేషమే అది. అమ్మ ఆహ్వానిస్తుంది పర్జన్య దేవుణ్ణి ఈ పాసురంలో. ఆళిమళై కన్నా ఒండ్రు నీకై కరవేల్ అని పిలుస్తుంది. ఓ పర్జన్య దేవుడా, ఓ పర్జన్య దేవుడా అంటే వర్షదేవుడా, వరుణ దేవుడా. ఇక్కడ ఆ పర్జన్య దేవుణ్ణి కూడా ఏమని పిలుస్తుంది అంటే కన్నా అంటుంది. కన్నయ్య, కన్నమ్మా. మన ఇంట్లో పిల్లల్ని ఎలా పిలుస్తాం ముద్దుగా, కన్నయ్య, కన్నమ్మ అని కృష్ణయ్యని పిలిచినట్లు పిలుస్తాం కదా. ఇక్కడ ఈమెకి నిన్నటి రోజున త్రివిక్రమావతారం చక్కగా తెలిసింది. ఆ పాడి పంట చెప్పేటప్పుడు పంట చేలు సమృద్ధిగా బాగా ఉన్నాయి అని చెప్పేటప్పుడు, ఏపుగా పెరిగాయి అని చెప్పేటప్పుడు త్రివిక్రమావతారాన్ని తెలియచేశారు. ఇక్కడ మేఘం చూడగానే, ఆ పర్జన్య దేవుణ్ణి చూడగానే కన్నా అని పిలుస్తుంది. అంటే ఆ నల్లటి రంగు, ఆ మేఘం ఉన్నటువంటి ఆ రంగును చూడగానే అమ్మకి ఆటోమేటిక్ గా ఆ పర్జన్య దేవుడు కృష్ణలా కనిపిస్తూ ఉన్నారట. చెప్పుకున్నాం, వాళ్ళు లేచిన దగ్గర నుంచి నిద్రలో కూడా చేసేటువంటి నామం ఏంటయా అంటే కృష్ణ నామం, కేశవ నామాలే చెప్తూ ఉంటారు. కన్నా అని చెప్పి ఇక్కడ పర్జన్య దేవుణ్ణి ఆహ్వానిస్తుంది. ఆళిమళై కన్నా ఒండ్రు నీకై కరవేల్, ఓ పర్జన్య దేవుడా నీకు నమస్కారం. నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడివి అంటే, భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఏం చేశాడయ్యా అంటే అందరిని దేవతల్ని ప్రతి పనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని వినియోగించారు. అంటే అగ్నిదేవుణ్ణి చక్కగా కాల్చడానికి, వంట చేసుకోవడానికి, వేడి పుట్టించడానికి, రకరకాలైనటువంటి అగ్నిదేవుణ్ణి. అలానే ఈ ఏదైతే సూర్య భగవానుణ్ణి, చంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతని నియమించేశారు. వీళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. ఈ పర్జన్య దేవుడు వరుణ దేవుడిది ఏంటయా అంటే ఈయన పని వర్షం కురిపించడం. వర్షం కురిపించడమేనా? వర్షం వల్ల ఏమవుతుంది? మనకి దాహం తీరుతుంది, ఆహారం వస్తుంది. అంటే మనం బ్రతకాలి అంటే ఏం కావాలి? వర్షం కావాలి. మనమంటే మనమనే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి బ్రతకాలి అంటే వర్షం కావాలి. మరి నీకు అంతటి గొప్ప పదవిని ఇచ్చాడు స్వామి శ్రీమన్నారాయణుడు, నీకు అంత గొప్ప పదవిని ఇచ్చాడు కదా. మరి అంత గొప్ప పదవిని తీసుకున్నటువంటి నీకు ఎంతటి విశాల హృదయం ఉండాలో తెలుసునా? ఎంతటి విశాల హృదయం ఉండాలి అంటే, మరి సృష్టి అంతటిని నువ్వు ఆహారాన్ని ఇచ్చి, ఆ ఆహారం పండేలాగా వర్షాన్ని ఇవ్వాలి కాబట్టి నీకు చాలా విశాలమైనటువంటి హృదయం కావాలి. ఎంతటి హృదయం కావాలి అంటే, ఈ సముద్రంలో ఉన్న నీటినంతటినీ కూడా ఒక్కసారిగా తాగేసేంతటి విశాలమైనటువంటి హృదయం కావాలి నీకు అని చెప్తుంది. ఆ నీటిని ఎలా తాగాలి అని అంటే, నువ్వు ఈ సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఈ చివరి నుంచి కొంచెం తాగుతాను, లేదు మోకాళ్ళ లోతు వెళ్ళి కొంచెం తాగుతాను అంటే కుదరదు. ఓ పర్జన్య దేవుడా, నువ్వు నీటిని ఎలా తాగాలి అంటే నడి సముద్రంలోకి వెళ్ళి, నడి సముద్రంలో బాగా లోతుగా ఉంటుంది కదా, ఆ నడి సముద్రంలోకి వెళ్ళి
అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కొంచెం తాగాను అంటే కుదరదు. నీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటావు చూడు, అలా ఆ నీటిని మొత్తాన్ని, ఎంత మొత్తాన్ని అంటే నువ్వు నీరు కనుక అలా లోపలికి తీసుకున్నప్పుడు, ఓ పర్జన్య దేవుడా, ఆ నీటిని నువ్వు లోపలికి తీసుకున్నప్పుడు కింద ఉన్నటువంటి, ఆ సముద్రంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఇసుక, ముచ్చపు చిప్పలు, ఈ జలచరాలు, తాబేళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపించాలి, నీరు కనిపించకూడదు. ఇంకా అలా మొత్తం నీటినంతటినీ తీసేసుకో. అంతటి విశాల హృదయం ఉండాలి నీకు. అలా నీటిని మొత్తం తీసుకున్నాయి. అప్పుడు నీ నుంచి ఒక శబ్దం రావాలి. ఏంటి? మనం కడుపు నిండా అన్నం తినగానే ఈ లోపలికి మనం మింగినటువంటి గాలి, కడుపులో ఫుడ్ మొత్తం వెళ్ళిపోగానే ఈ గాలి బయటకు ఒక్కసారిగా అని వస్తుంది. అలా నువ్వు ఒక్కసారిగా ఆ నీటినంతటిని తీసుకుని ఆ కడుపు నిండింది అనే దానికి గుర్తుగా చక్కగా త్రేంచాలి అని చెప్పి అమ్మ ఆయనకి ఆర్డర్ వేస్తుంది. నువ్వు ఇలా రావాలి. ఎందుకు అంటే మేము కృష్ణయ్య కోసం వ్రతం చేస్తున్నాం. ఆచార్యుడు కూడా కృష్ణయ్యే. మరి కృష్ణయ్య ఆచార్యుడైనప్పుడు ఈ పనికి నిన్ను భగవానుడైనటువంటి కృష్ణయ్య కదా నియమించింది. మరి నిన్ను నియమించినటువంటి పనిని నువ్వు ఎలా చేయాలి అంటే, చాలా విశాల హృదయం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి లాగా అంతటి విశాల హృదయం కలిగి ఆ పని చెయ్యాలి. ఆ నీటినంతా తీసుకొని నువ్వు అప్పుడు కదలాలి. అంతేగాని కొంచెం నీరు తాగి ఈ తెల్ల మబ్బుల్లానో పిల్ల మబ్బుల్లానో వస్తానంటే కుదరదు. ఆ మబ్బులు కూడా ఎలా ఉండాలి అంటే నల్లటి మబ్బులై ఉండాలట. ఎంతటి నల్లగా ఉండాలి? నీలమేఘశ్యాముడైనటువంటి కృష్ణుడిలాగా ఉండాలట. కృష్ణుడి యొక్క వర్ణన నీలమేఘశ్యాముడు అంటారు. అన్నప్పుడు కొందరేమో నీలం రంగు వేస్తారు, కొందరేమో నల్ల రంగు వేస్తారు, కొందరు వాళ్ళు ఇష్టం వచ్చిన రంగు వేస్తారు. అంటే యాక్చువల్గా కృష్ణుడు ఏ రంగులో ఉంటాడు అనేది అసలు మనం ఇమాజిన్ చేయలేము. మన ఊహకి అందనటువంటి శ్యామవర్ణం అయినది. ఎలా ఉంటుంది అంటే, మేఘాలు బాగా నీటిని తాగేసినప్పుడు, బాగా నీటితోటి నిండిపోయినప్పుడు నల్లగా కనిపిస్తాయి కదా. ఒక మినుములు రాసి పోసినట్లుగా నల్లటి మినుములు ఒక రాశిగా పోస్తే ఎలా ఉంటుందో అలా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది కదా. అంతటి నీలమేఘము అంటే నీటితో నిండినటువంటి మేఘము యొక్క వర్ణం కలిగినటువంటి వాడు కృష్ణుడు. మేఘం వర్షాన్ని కురిపించి మన తాపాన్ని తగ్గిస్తుంది. భగవంతుడైనటువంటి కృష్ణయ్య వర్ణం కూడా ఎందుకు చెప్తారు అంటే, ఆ యొక్క వర్ణాన్ని, ఆ నీలిమేఘ వర్ణాన్ని, ఆ రంగుని చూడగానే భక్తుల యొక్క ఆర్తి అనేది ఆటోమేటిక్ గా తీరిపోతుందట, తాపం తీరిపోతుంది. అంతటి గొప్పదైనటువంటిది ఆ శరీర ఛాయ. అలాంటి శరీర ఛాయని చూడగానే మబ్బులు పట్టగానే నెమళ్ళన్నీ నృత్యం చేస్తాయి కదా. అలా ఆ నీలిమేఘ వర్ణం కలిగినటువంటి కృష్ణయ్యని చూడగానే ఆ గోపికలు కాని, గోవులు కాని, గోవత్సాలు కాని అవన్నీ కూడా ఆనందంతో రాస నృత్యం చేస్తూ ఉంటాయట, రాసక్రీడ చేస్తూ ఉంటాయట. అంటే ఆయనను చూడడం చాలు, ఆ వర్ణం చూస్తేనే ఆనందంతో మనస్సు మైమరిచిపోతుందట. వడలు తెలియకుండా నృత్యం చేయాలి అనిపిస్తుంది. అంతటి పరవశింప చేసేటువంటి వర్ణం కలిగినటువంటి వాడు కృష్ణుడు. అలాంటి వర్ణం ఉంది కదా నీ దగ్గర, మేఘం, నీలి మేఘానివి కదా నువ్వు. ఆ కృష్ణయ్యకి ఎంతటి కరుణ చూపిస్తాడు అన్నిటి పట్ల, అలా ఉండాలి నీలో ఉన్నటువంటి కరుణ కూడా. ఓ పర్జన్య దేవుడా, వింటున్నావా? నువ్వు అలా తాగాలి. తాగిన తర్వాత త్రేంచాలి. అంటే ఈ తాగడము వీళ్ళిష్టమే, ఎలా వెళ్ళాలో చెప్పడం వీళ్ళిష్టమే, ఆ తేపు రావాలని చెప్పడం కూడా వీళ్ళిష్టమే. కమాండ్ చేస్తుంది అమ్మ అక్కడ. అంటే వీళ్ళకి అంతటి పట్టు ఉంది కృష్ణయ్య పైన. మనకి బాగా తెలిసిన వ్యక్తి అనుకోండి, ఆయన ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా ఆయన మనకి బాగా తెలిసిన వ్యక్తి. బాగా అంటే నాకు ఆయనకి మధ్యన ఏ విధమైనటువంటి తేడా లేదు. నేను ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయనకి నేను అంటే చాలా ఇష్టం అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనం కమాండ్ చేసేటువంటి ఒక ధోరణి వస్తుంది. అదేదో అహంకారంతో కూడి కాదు, మనం ఎక్కువ అని కాదు. ఆ వ్యక్తి మీద మనకున్నటువంటి అభిమానం అట్లాంటిది, ఆ వ్యక్తి మీద మనకున్నటువంటి అంచనా అలాంటిది. ఈయన దగ్గర మనం ఎలా అయినా ఉండొచ్చు. ఒక తండ్రి దగ్గర పిల్లలు మారాన్ చేస్తూ నాకు ఇది కావాలి నాన్నగారు అంటే తండ్రి మీద ప్రేమ లేకనా? నేను ఏది అడిగినా కూడా మా నాన్న ఇస్తారు.
మా నాన్నకి నేనంటే అంత ఇష్టం అనుకున్నప్పుడు కమాండ్ చేస్తారు పిల్లలు ప్రేమతో. ఇక్కడ ఈ అమ్మాయిలు కూడా కమాండ్ చేస్తున్నారు, కృష్ణయ్య అంటే వాళ్ళకి అంత ఇష్టం కాబట్టి పర్జన్య దేవుణ్ణి కూడా అంతే, నువ్వు అలా వచ్చి బాగా నీళ్లు తాగేసి వచ్చి ప్రేమించాలి అని చెప్పి. అలా వచ్చిన తర్వాత నీ యొక్క కరుణ ఎలా ఉండాలి అంటే, నువ్వు నీళ్లు తాగి వచ్చేస్తావు కదా, వచ్చాక నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మెరుస్తాను కురుస్తాను అంటే కుదరదు. నీలో మెరుపులు ఎలా ఉండాలో తెలుసునా, స్ఫుర సహస్రార శిఖాతి తీవ్రం, అలా ఉండాలి. ఆ సుదర్శనుడి యొక్క 1000 అంచులు, వేల వేల అంచులు కలిగినటువంటి ఆ సుదర్శన చక్రం గనక అలా చూడగానే తళుక్కుమంటుంది చూసారా, కోటి సూర్యులను ఒక్కసారిగా పెట్టినట్లుగా సుదర్శనం ఎలా మెరుస్తుందో అలా మెరవాలి నువ్వు. నీ మెరుపులేవో చిన్ని చిన్నిగా ఉంటే కుదరదు. మరి ఇంత నల్లగా మబ్బులు పట్టేశాయి, మా కంటికి ఏం కనిపించట్లేదు. అప్పుడు మా కంటికి ఏం కనిపించట్లేదంటే మనం ఎక్కడున్నాం? అజ్ఞానంలో ఉన్నాం. మరి మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ ఎదురుగా ఉన్న వస్తువు ఏంటో తెలియాలి అంటే మనకు ఒక వెలుతురు కావాలి. ఆ వెలుతురు ఎలాంటిదై ఉండాలయ్యా అంటే మంచిని దర్శింపచేసేదై ఉండాలి. ఆ మంచిని దర్శింపచేసేదే సుదర్శనం. ఈ సుదర్శనం యొక్క పని ఏంటయ్యా అంటే, ఈ నీల మేఘంతో ఉంటాడు కదా శ్రీమన్నారాయణుడు, ఆయన కనిపించడు. అప్పుడు కనిపించినప్పుడు ఈ సుదర్శనం ఉంటుంది కదా ఇలా, ఇది ఇలా మెరవగానే ఆయన యొక్క రూపాన్ని దర్శింపజేస్తుందట మనకి. భగవంతుడి దర్శనం కలగాలి అంటే ఎవరి సాయం కావాలి మనకి? సుదర్శనుడి యొక్క సహాయం కావాలి. మంచిని దర్శింపచేసేవాడు సుదర్శనుడు. నీకు భగవంతుడిని పరిచయం చేసేవాడు సుదర్శనుడు. నువ్వు భగవంతుడు భగవంతుడు అని చెప్పి నువ్వు ఇలా చూస్తూ ఉంటే నీకు కనిపించట్లేదు. అప్పుడు తళుక్కున మెరుస్తాడట సుదర్శనుడు. ఆ మెరుపులో ఆయన మనకు చూడలేనటువంటి విషయం ఏమీ ఉండదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని దర్శింపజేస్తాడట. ఎలా అంటే భగవంతుడిని చూపించడం ద్వారా. భగవంతుడిని చూసాము అంటే అన్నిటినీ చూసినట్లే. ఇంకా భగవంతుడిని చూసాక చూడాల్సిందేం లేదు కదా. అందుకనే సుదర్శనుడి లాగా మెరవాలి నువ్వు, మాకు మంచిని చూపించాలి ఓ పర్జన్య దేవుడా. నువ్వు అలా మెరవాలి. నీ ఇష్టం వచ్చినట్లు మెరుస్తానంటావేమో ఈ చిన్ని లైట్లలాగా, అలా కాదు, సుదర్శనుడి లాగా మెరవాలి. మెరిసావు, అయిపోయింది. మరి నువ్వు వస్తున్నావు అని నీకు కావలసినటువంటి వాళ్ళందరికీ తెలియాలి కదా. వర్షం వస్తుందని తెలియాలి కదా మనకి తెలియాలి అంటే ఏం వినిపించాలి? ఉరుములు వినిపించాలి. ఉరుములు వినిపిస్తేనే కదా అబ్బబ్బబ్బా మబ్బులు పట్టాయిరా, భలే భలే ఉరుముతుంది, ఈ ఉరుములు మెరుపులతోటి ఎంత మంచి వర్షం వస్తుందని రైతులు సంతోషపడేది, జీవులన్నీ ఆనందపడేది. కాబట్టి అలా ఉరమాలి అంటే నీ ఇష్టం వచ్చినట్టు కీ 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 అని వరుస్తావేమో. తిరణాల్లో కొనుక్కున్న ఊదే బాకాలాగా కాదు ఉరమాల్సింది. ఎలా ఉరమాలో తెలుసునా? నీ చేతిలో ఉంది కదా, ఒక చేతిలో సుదర్శనం నీ దర్శనాన్ని చేయిస్తుంది, ఇంకొక చేతిలో ఉంది కదా పాంచజన్యం. అది ఊదినప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే, విష్ణోర్ముఖోద్ధానిల పూరితస్య యస్య దానవ దర్పహంత తం పాంచజన్యం అలా ఉరమాలి అని చెప్తున్నారు. విష్ణోర్ముఖోద్ధానిల పూరితస్య. ఈ శంఖం విశిష్టత ఏంటయ్యా అంటే, సుదర్శనం అప్పుడప్పుడు స్వామివారి యొక్క శత్రువుల్ని శిక్షించడానికో లేదంటే ఎవరైనా భక్తుల్ని రక్షించడానికో వెళ్ళిపోతుంది. గజేంద్ర మోక్షంలో అక్కడ మడుగులో ఉన్నటువంటి ఆ మొసలి వాతబడ్డటువంటి గజేంద్రుడు కుయ్యో మొర్రో అని అరిచాడు. అలవైకుంఠపురంబులో అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. అప్పుడు అలవైకుంఠపురంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఉన్నప్పుడు ఈయన పార్షాదులు అందరూ కూడా అందరితోటి వెళ్ళిపోయేటప్పుడు అందరికన్నా ముందు ఎవరు వెళ్ళిపోయారయ్యా అంటే సుదర్శనుడు వెళ్ళిపోయాడు కదా. అంటే నువ్వు భక్తుల్ని రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి ఈ సుదర్శనుడు అప్పుడప్పుడు భగవంతుడిని వదిలి అలా వెళ్ళిపోతాడు. కానీ పాంచజన్యం ఉందే, ఇది ఎప్పుడు వదిలి వెళ్ళదు, ఎప్పుడు చేతిలో పట్టుకుని అలానే ఉంటుంది. ఈ పాంచజన్యం యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, దీనిలో ఏమీ ఉండదు అసలు. నాది అనేది ఏమి లేదు, డొల్ల.
కృష్ణయ్యకి మురళి కూడా ఎందుకు ఇష్టము అంటే దానిలో ఏముండదు, దొల్ల. ఆ పైన 4 బెజ్జాలు ఉంటాయి, ఆ రంధ్రాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. ఏ ఆహారాన్ని తీసుకుంటుంది? కృష్ణయ్య యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను తీసుకుంటుంది. ఆయన నోటితో దగ్గర పెట్టుకొని, ఇక దేనైకైనా అంత అదృష్టం ఉందండి. ఒక పాంచజన్యము, ఒక మురళికి ఉన్నటువంటి అదృష్టం ఏంటయ్యా అంటే వీటి లోపల ఏముండకుండా ఇవి వాటికి ఆహారం కావాలన్నప్పుడు ఆహారం ఎవరిస్తారయ్యా అంటే కృష్ణయ్య అందిస్తారు. తన పెదవుల దగ్గర పెట్టుకొని చక్కగా దానికి గాలిని పంపిస్తారు. పంపించిన తర్వాత అది చక్కగా పూరించుకుని దానిని సుస్వరంగా బయటికి శబ్దంగా పంపిస్తుంది. ఆ శబ్దం ఎలా ఉంటుంది అంటే, పాంచజన్యం యొక్క శబ్దం ఎలా ఉంటుంది అంటే, రాక్షసులు ఎవరైతే ఉన్నారో, భగవత్ విరోధులు ఎవరైతే ఉన్నారో, భగవత్ విరోధులు కూడా కాదండి, ఇక్కడ మనకి ఏ అవతారంలో చూసుకున్నా కూడా భగవంతుడికి విరోధులు కాదు, వాళ్ళు భాగవతులకి విరోధులు, అంతే కదా. ఇక్కడ సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళిన వాడు రావణాసురుడు, సీతమ్మ తల్లి భాగవతుల్లో ఒక రామచంద్ర స్వామి యొక్క భక్తురాలు, అవునా. హిరణ్యకశ్యపుడు వచ్చేసరికి భక్త ప్రహ్లాదుడిని హింసించాడు. ప్రహ్లాదుడు ఎవరయ్యా అంటే భక్తుడు. ఇక్కడ హిరణ్యాక్షుడు వచ్చేసరికి భూదేవిని తీసుకువెళ్ళాడు, ఇక్కడ ఈమె భక్తురాలు. ఇలా ఈయన ఏ అవతారంలో వచ్చి రాక్షస సంహారం చేసినా కూడా ఎవరి కోసం చేశారు? భాగవతుల కోసం చేశారు. అలా ఎవరైతే భాగవతులకు విరోధులు ఉంటారో వారిని శిక్షించాలి అనుకున్నప్పుడు ఈయన పాంచజన్యాన్ని పూరిస్తారు. ఈ పాంచజన్యాన్ని పూరించినప్పుడు దాని శబ్దం వినడంతో రాక్షసుల యొక్క గుండెలు అదరి ఆ శబ్దానికే మరణిస్తారట. రాక్షసాంగనలు ఎవరైతే గర్భం దాల్చి ఉంటారో ఆ శబ్దం వినడంతో గర్భస్థ శిశువులు కూడా రాలిపోతాయి, అంటే ఆ జననం కూడా జరగదు. మరి అంత భయంకరంగా వాళ్ళకి వినిపిస్తుంది కదా, మరి భాగవతులకి ఎలా వినిపిస్తుందంటే, వచ్చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు, నన్ను రక్షించడానికి వస్తున్నాడు. ఆ మహావిష్ణువు యొక్క ఆ పాంచజన్యం యొక్క శబ్దం నాకు వినిపిస్తుంది, ఎంత సుస్వరంగా ఉంది, ఎంత హాయిగా ఉంది. ఉదయాన్నే చక్కగా సుప్రభాతం పెడతారు, 4:30కి సుప్రభాతం పెడతారు ఆలయాలలో. అది మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా పూజాదిక కార్యక్రమాలు చేసుకోవాలి, ఈ భగవన్ నామం వింటూ అనుకున్నటువంటి భాగవతులకి అదే వినిపిస్తుందయ్యా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. రేపు పొద్దున్నే మనం అలారం పెట్టుకునే పని లేకుండా ఆలయంలో చక్కగా సుప్రభాతం వినపడుతుంది. మన నోటికి ఇన్ని పాటలు రావు, ఇన్ని మంత్రాలు రావు, ఇన్ని శ్లోకాలు రావు. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఏవి రావు, 700 శ్లోకాలు ఏవి రావు, ఒక రామాయణం ఏవి మనకు తెలియదు. కానీ ఈ ఆలయంలో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే అది మన చెవికి వినపడుతుంది. ఎవరో కొందరు భక్తులు పాడి ఉంచినటువంటి ఆ చక్కటి సుప్రభాతం మనకి వినిపిస్తుంది. పొద్దున్నే శ్రీవారి సుప్రభాతం పెట్టారు, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని చెప్పి అనగానే మన ఆత్మ మనల్ని లేపుతుంది. ఏంటయ్యా అంటే, లే, ఇంకా నువ్వు లేవలసిన టైం అయ్యింది, గుళ్ళో కౌసల్య సుప్రజ అని చెప్పి రామచంద్ర స్వామిని అక్కడ విశ్వామిత్ర మహర్షి మేల్కొల్పుతున్నారు, నువ్వు కూడా లేవమ్మా అని చెప్పి మన మనసు మనల్ని తట్టి లేపుతుంది. ఎప్పుడైతే మన మనసు తట్టి లేపుతుందో మనకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ పాటని మనం వింటూ దానిని మనం కూడా హమ్ చేస్తూ దానిలో లీనమయ్యి ఒక ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి నిద్రలేస్తాం. లేవగానే నిన్న చెప్పుకున్నాం, కేశవనామాలు చెప్పుకోవాలి, పరుషంగా ఏది మాట్లాడకూడదని చెప్పి. మరి అదే శబ్దం కొందరికి విసుగ్గా అనిపించవచ్చు. అరే, మేము రాత్రి 2ంటికి పడుకున్నాము, 4:30కి వీళ్ళు సుప్రభాతం పెట్టారు, మేము పడుకున్నటువంటి 2 గంటలకే ఇంతటి శబ్దాలు వస్తే మేము ఎలా నిద్రపోవాలి అని అనిపిస్తే అది వారి దోషం కాదు, భగవంతుడి దోషం కాదు, భగవత్ పాటల దోషం కాదు, మన ఆలోచన తీరులో దోషం. ఇక్కడ అమ్మ కూడా అదే చెప్తున్నారు. వర్షం పడినప్పుడు అన్ని చోట్ల పడుతుంది, అది ఎత్తైన పర్వతాల మీద పడుతుంది, అగాధాల్లోనూ పడుతుంది, ఆలయాల్లోనూ పడుతుంది, శ్మశానంలోనూ పడుతుంది. అది మంచిదా చెడ్డదా అని ఏమి చూసుకోదు, అన్ని చోట్ల సూర్య భగవానుడు వర్షం అనేవి అన్నిటికీ సమంగా స్పృశిస్తారు, అవునా. ఆ వర్షం గనక ఆ వర్షపు చినుకు వెళ్ళి ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది, తామరాకు పైన పడితే
ఒక సూర్యరశ్మికి అది తళుక్కుమని మెరిసి ఆవిరైపోతుంది. అదే ఒక బాగా మండుతున్నటువంటి కట్టెల మీద పడింది అనుకోండి, ఆవిరైపోతుంది, వెంటనే సప్మని పోతుంది. అంటే అది పడే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. వర్షం చినుకు అన్ని ఒకటే, కానీ పడే ప్రదేశాన్ని బట్టి దాని విలువ మారిపోతుంది. భగవత్ శ్రవణం కూడా అంతే. భగవంతుడి గురించి చెప్పేటువంటివి వినాలి అని మనసు ఉన్నప్పుడు అవి చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. వినాలి అనే మనసు లేనప్పుడు చాలా విసుగుగా అనిపిస్తాయి. ఇక్కడ తల్లి చెప్తున్నది అది. భగవత్ విరోధులకి ఇక్కడ పాంచజన్యం యొక్క శబ్దం, అసలు ఆ శబ్దం వింటేనే వాళ్ళల్లో ఇక అసలు అయిపోయాం రా బాబు, మన పని అయిపోయింది, వచ్చేస్తున్నాడు, ఈ శబ్దాన్ని వినలేకపోతున్నాం అనిపిస్తున్నారు. భాగవతులకు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలా నువ్వు ఉరిమితే ఈ సృష్టి మొత్తం ఆనందపడిపోవాలి. చిన్న చిన్నగా అరిస్తే కుదరదు, పెద్దగా గర్జించాలి. ఆ పెద్దగా గర్జించినప్పుడు ఆ గర్జన ఈ భూమి మొత్తం కూడా దద్దరిల్లిపోయేట్లు ఉండాలి, ఈ విశ్వమంతా కూడా దద్దరిల్లిపోయేట్లు ఉండాలి. అలా ఉరమాలి ఓ పర్జన్య దేవుడా అని చెప్పి ఎలా ఉరమాలో చెప్తున్నారు. చూడండి, చిన్నపిల్లలా అండి వీళ్ళు, 8 సంవత్సరాల చిన్నపిల్లలా వీళ్ళు. వర్షదేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నారు, నువ్వు అలారా ఇలారా ఇలారా అని. ఇంకా ముందు పాత్రాలకు వెళ్తే కృష్ణయ్యని కూడా ఆజ్ఞాపిస్తారు వీళ్ళు. ఈ తరువాత ఏం చేయాలి? నీళ్లు తాగేశావు, మెరిసావు, ఉరిమావు, అయిపోయిందా? అవ్వలేదు కదా, అసలు పని ఇప్పుడుంది. చక్కగా వర్షాన్ని కురిపించాలి. ఆ కురిసేటువంటి వర్షం ఎలా ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ, స్వామి చేతిలో ఇప్పుడు పాంచజన్యము సుదర్శనం అయిపోయాయి. సాంగం ఉంది కదా, ఈ సాంగము కనుక తీసుకుని ఆయన బాణాలు వదిలితే ఆ బాణ పరంపర ఎలా వస్తుందో, అంటే మనం వేస్తే 1, 2, 3 బాణాలు వెళ్తాయేమో, కానీ భగవంతుడి విల్లు అయినటువంటి ఆ ధనస్సు నుంచి వచ్చేటువంటి సాంగం నుంచి వచ్చేటువంటి ఆ శర పరంపర ఎలా ఉంటుందో అలా ఉండాలి చినుకులు. ఏదో సుయి మన 1, 2 వచ్చి ఒక్కొక్కసారి వర్షం వస్తుందండి, గాలి తెరకు ఒక జల్లు వస్తుంది. మనం బయటికి వెళ్ళి బట్టలు ఉన్నాయని చెప్పి తీగల మీద నుంచి బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి దాగిపోతుంది సప్మని. అవును కదా. మరలా ఒక్కొక్కసారి అసలు టపా 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 పడిపోతాయి, ఇంతంత రూపాయి బిళ్ళ చినుకులు అంటారు. ఆ రూపాయి బిళ్ళలు టపా టపా పడిపోయి ఆ టపా టపా మని శబ్దం ఆగేలోపే మళ్ళీ వర్షం ఆగిపోతుంది. అలా కురిస్తే కుదరదు. శ్రీ మహావిష్ణువు చేతిలో సాంగం ఎలా ఉందో ఆ సాంగం నుంచి వచ్చేటువంటి ఆ బాణ పరంపర, శర పరంపర ఎలా అయితే గ్యాప్ లేకుండా అస్సలు ఒకదానికొకటి అంటుకుపోయి ఏమాత్రము కూడా వ్యవధి లేకుండా పడిపోతుందో అలా కురవాలి నువ్వు. రామచంద్రస్వామి కరదూషణాలని ఒట్టి చేతితోటి సంహారం చేస్తారు. 14,000 మంది సైనికులని ఆ దండకారణ్యంలో జనస్థానంలో 14,000 మంది సైనికులని లక్ష్మణుడు తోడు వస్తానన్నా కూడా నువ్వు అమ్మ సీతకి తోడు ఉండు, మీ వదినకు తోడు ఉండు అని చెప్పి ఒక గుహలో పంపించేసి, ఆయన బాణం తీస్తున్నాడో వేస్తున్నాడో తెలియదు. అలా బాణ పరంపర ఎలా వస్తుందంటే 14,000 మంది చుట్టుముట్టేసి వాళ్ళు బాణాలు వేస్తూ ఉంటే ఈయన ఒక్క చేతితోటి ఆ తీసే బాణం తీసినట్లే ఉంటుంది, వెళ్ళే బాణం వెళ్ళినట్లే ఉంటుంది కోదండం నుంచి. అలా 14,000 మంది రాక్షసులను హతమార్చాడు కదా రామచంద్ర స్వామి. ఆ బాణ పరంపరలాగా ఉండాలట ఈ వర్షం. అవతల వ్యక్తి ఎవరు వస్తున్నారు అనేది కనిపించకూడదు. ఇక ఈ వర్షం ఇలా పడుతూ ఉంటే అవతల వ్యక్తి ఎవరు ఉన్నారు, ఎవరు వస్తున్నారు అనేది కూడా తెలియకూడదు. అంతటి దట్టమైనటువంటి గొప్పదైనటువంటి వర్షాన్ని నువ్వు కురిపించాలి, అంతటి కరుణని చూపించాలి, అంతటి వైశాల్యం ఉండాలి నీలో ఓ పర్జన్య దేవుడా అని చెప్తూ ఇక్కడ అమ్మ పర్పనాభన్ అని చెప్పి ఈరోజు పద్మనాభుడిని కీర్తిస్తుంది. పర్పనాభన్ కైల్. పర్పనాభన్ అనగానే పద్మనాభుడు అంటే ఎవరండి? శ్రీ మహావిష్ణువు. అంటే మనకి ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క నామాన్ని పరిచయం చేస్తుంది తల్లి, ఒక్కొక్క విశిష్టమైనటువంటి నామాన్ని. ఇక్కడ పర్పనాభన్ అని చెప్పి అంటూ ఈయన పద్మనాభుడు. శ్రీ మహావిష్ణువు చక్కగా అలా శేషతల్పం పైన పడుకొని ఏదో యోగరచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నాభి నుంచి బుడుంగున ఒక పద్మం వచ్చిందట. ఆయన ఏం ఆలోచించుకున్నారో మరి, ఆయన ఆలోచన నుంచి నాభి నుంచి
ఒక పద్మం ఇలా వచ్చింది. ఇలా రాగానే అది కొంచెం పైకి వచ్చి అది విచ్చుకోగానే దానిలో నుంచి చక్కగా 4 వేదాలను ధరించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన్ని చూడగానే ఈ సుదర్శనం ఉంది కదా, అది తళుక్కున మెరిసిందట. ఎందుకు అంటే నా స్వామికి, నా ప్రభువైనటువంటి శ్రీమన్నారాయణుడికి సంతానం కలిగింది, బిడ్డ పుట్టాడు అని చెప్పి ఆనందంతో ఆ సుదర్శనుడు తళుక్కున మెరిశాడట. ఆయన తళుక్కున మెరవగానే నేనేమైనా తక్కువ తిన్నానా అని చెప్పి పాంచజన్యం శబ్దాలు చేస్తూ ఆనందాన్ని ప్రకటించిందట. అలా ఉండాలట ఇక్కడ సుదర్శనము అనగానే. చూసారా అందరికి ఎంత నవ్వు వచ్చిందో, శ్రీ మహావిష్ణువుకి సంతానం కలిగింది అనగానే ఎంత నవ్వు వచ్చిందో చూసారా. మీ ముఖాల్లో ఒక వెలుగు, ఆ నవ్వుల శబ్దం, అది అన్నమాట ఇక్కడ సుదర్శనుడు కూడా చూపించినటువంటి వెలుగు, ఆయన చేసినటువంటి పాంచజన్యుడు చేసినటువంటి శబ్దం. అంటే భగవంతుడి యొక్క కథలు వింటూ ఉంటే లోపల ఏమైనా గుర్తొస్తుందండి ఇంటి దగ్గర విషయాలు? లేదు కదా. బయటికి వెళ్ళాక ఎన్నైనా గుర్తు రానివ్వండి, వెళ్ళాక ఎన్నైనా నన్ను అనుకోనివ్వండి, ఈ అమ్మాయి టైం అంతా తీసుకుందనైనా అనుకోనివ్వండి, కానీ ఈ క్షణం మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని మీరు 24 గంటలు ఇంట్లో పనిచేసిన ఒక క్షణం కూడా అనుభవించలేదు. గుండెల మీద చేసుకుని మనం చెప్పుకుంటే, నిన్నటి రోజున ఏదైతే బలిచక్రవర్తి కథ చెప్పుకున్నప్పుడు కలిగినటువంటి పులకరింత కానివ్వండి, ఇప్పుడు మీరు నవ్వినటువంటి నవ్వు కానివ్వండి, ఒక్క క్షణమైనా చాలండి. మనం 24 గంటలు పులకరించిపోకలేదు మన వాళ్ళు, ఎందుకంటే మనం అంతటి స్థితిలో లేదు. మన మనసుకి ఒక్క క్షణమైనా సరే భగవద్ దర్శనం జరగాలి, అది చాలు. ఇక ఈ రోజుకి మన పాసురానికి అర్థం ఉన్నట్లే. మనం ఉదయం సేవాకాలం నుంచి సాయంత్రం సేవాకాలం వరకు చేసిన దానికి ఫలితం వచ్చినట్లే, భగవద్ దర్శనం జరుగుతుంది మీకు. ఇక్కడ సుదర్శనుడు నవ్వాడు, పాంచజన్యం చక్కగా పకపక నవ్వింది అనగానే ఎంత నవ్వొచ్చింది చక్కగా. అలా అమ్మ అందరూ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరూ కూడా అలాంటి మెరుపు ఉండాలి, అలాంటి దర్శనం జరగాలి, అందరికీ కూడా అలాంటి మంచి జరగాలి అని చెప్పి తెలియచేస్తూ ఈ పర్జన్య దేవుణ్ణి కూడా ఈరోజు ఆచార్యుడిగా పరిచయం చేస్తున్నారు. ఆచార్యులు ఎలా ఉంటారయ్యా అంటే, ఇప్పుడు బాగా చెప్పుకున్నాం వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనకి అంత బాగా ఏం అర్థం కావు, అసలు తీస్తే మనకు అర్థం కావు, అంత బాగా కాదు. మనం తీసామనుకోండి మో అనిపిస్తుంది, అవి మనకు అర్థం కావు, ఆ భాష మనకు అర్థం కాదు. కానీ ఈ ఆచార్యులు ఏం చేస్తారయ్యా అంటే వాటిని అన్నిటినీ కూడా, వాటిలో ఉన్నటువంటి డక్కాముక్కలన్నీ వాళ్ళు తీసుకొని మంచి అంతటిని వాళ్ళు స్వీకరించి దానిలో ఉన్న దానిని వాళ్ళు ఆరగించుకుని బాగా తీసుకుని ఆరగించుకున్నప్పుడు ఆరగించేసుకున్న తర్వాత ఒక తేనె పోస్తుంది కదా, అలా భక్తులకి శిష్యులకి అందించడానికి వాళ్ళు రెడీగా ఉంటారట. మేము మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు వచ్చి స్వీకరించండి అని చెప్పి ఈ బాణ పరంపరలాగా వాళ్ళ యొక్క జ్ఞాన పరంపరని మన మీద కురిపిస్తూ ఉంటారట. ఆ కురిపించేటువంటి దానిని మనం తీసుకోవాలి. ఇక్కడ సుదర్శనం ఎలా అయితే మంచిని చూపిస్తుందో అలా భగవద్ దర్శనాన్ని ఒక ఆచార్యుడు చేయిస్తారు. మనకు తెలియదు కదా. ఇక్కడ ఇప్పుడు ఆలయంలో మన కేశవస్వామి ఉన్నారండి, ఆయన మొత్తం పైనుంచి కింద వరకు తొడుగు వేసేసి ఉంటారు. ఆ లోపల దశావతారాలు ఉంటాయి, మనకు అసలు తెలియదు, అంటే మనం చూడం కదా, అక్కడ దగ్గర వరకు వెళ్ళి మనం చూడం. ఆయనకి ఎప్పుడో సంవత్సరంలో ఒక 4-5 సార్లు స్నపన జరుగుతుంది. ఆ స్నపన చేసేటప్పుడు స్వామి హారతిస్తూ మొత్తం అన్ని కూడా తీసి ఆ నిజ స్వరూపాన్ని చూపిస్తారు. చూపించేటప్పుడు హారతిస్తూ ఇక్కడ దశావతారాలు దర్శనం జరుగుతుంది అని చెప్పి చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని మనకి ఆ కర్పూరం వెలుగులో చూపిస్తారు. అది ఒక ఆచార్యుడు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి చూపించేటువంటి విషయం. అలా అయితేనే మనం చూడగలం, లేదంటే మనం చూడలేం. అంటే మనం ఒక మంచిని దర్శించాలి అంటే మనకి ఒక ఆచార్యుడి యొక్క అవసరం ఉంటుంది. ఆచార్యుడు అలా ఇక్కడ పర్జన్య దేవుడు లాగా విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఆ విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండి వారా వీరా అనేటువంటి భేదం లేకుండా అన్ని చోట్ల కూడా వారి జ్ఞాన పరంపరని అందించాలి అని చెప్పి ఇక్కడ ఆచార్యుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ అమ్మ ఈ రోజున పర్జన్య దేవుడిని చక్కగా పిలుస్తూ ఉన్నారు. కన్నా నువ్వు చక్కగా వచ్చేసి నీళ్లు తాగి చక్కగా తేయించి చక్కగా మెరుస్తూ అలానే అరుస్తూ బాగా వర్షం కురిపించేస్తే
ఈ పాడి పంటతోటి ఉన్నటువంటి రైతులందరూ కూడా సుఖంగా సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే మా పెద్దలు చెప్పారు కదా, ఈ వ్రతం చేస్తేనే కానీ వర్షం పడదు అని చెప్పి. కాబట్టి ఈ వ్రతం మేము చేస్తూ ఉన్నాము. ఈ వ్రతం చేస్తూ ఉన్నాం కాబట్టి వ్రత ఫలితంగా నువ్వు ఈ వర్షాన్ని కురిపించాలి ఓ పర్జన్య దేవుడా అని అమ్మ ఈరోజు పాసురంలో ఆచార్యుడిని, అలానే పద్మనాభుడిని, అలానే సుదర్శనుడిని, పాంచజన్యుడిని, సాంగాన్ని విశేషంగా కీర్తిస్తూ మనకు ఒక గొప్పదైనటువంటి వైభవం రావాలి, జ్ఞాన పరంపర మీరు తెలుసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు పాసురంలో విశేషంగా ఒక నామాన్ని పరిచయం చేస్తారమ్మా. చివరి వరకు మనం చివరికి వెళ్ళాక అసలు మనం ఏ నామం పిలవాలో అక్కడ చెప్తారు. ఈ ముందంతా కూడా మంచి మంచి పేర్లు, ఆయనకున్నటువంటి విశిష్టమైనటువంటి పేర్లన్నీ తెలియచేస్తూ వెళతారు. ఈ కేశవనామాలన్నిటినీ కూడా ఈ రోజు పాసురంలో మనం ఏం చెప్పుకున్నాము అనేది మీరు ఉదయాన్నే చక్కగా సేవాకాలానికి వచ్చే ముందు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనుకోండి. పద్మనాభుడిని చెప్పారు. పద్మనాభుడు అంటే ఎవరు, ఏంటి అని దాని మీద ఒక కొంచెం 2 నిమిషాలు ఆలోచన జరిగితే మీకు ఈ పాసురంలో ఉన్నటువంటి ఆ పేరు యొక్క, ఆ నామం యొక్క విశిష్టత, ఆ మహిమ మీకు అందుతుంది అని చెప్పి అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. భగవన్నామము అనేది చాలా గొప్పది. ఆ నామాన్ని చేయడం వలన ఈ కలియుగంలో అన్ని రకాలైనటువంటి దోషాలను మనము తొలగించుకోగలం. భగవన్నామం ఒక్కటే మనల్ని రక్షించేటువంటిది. ఆ నామం చేయడం ద్వారానే మనం తరించగలము. కాబట్టి కీర్తిద్దాము అంటూ ప్రతి పాసురంలో కూడా ఏలో రెంబావాయ్, ఆ విశిష్టమైనటువంటి ఆ పరమ పురుషుని మనం కీర్తిద్దాము, పాడుదాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. ఓం శ్రీహరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం